నేను మీ శ్రీకాంత్. బత్తాయి మొక్కను శాస్త్రీయంగా సిట్రస్ లిమిట్ అని పిలుస్తారు. ఇది రూటిసియాయ్ కుటుంబానికి చెందినది. బత్తాయి చెట్టు చిన్న నుండి మధ్య పరిమాణంలో పెరుగుతుంది, సుమారు 3 నుండి 6 మీటర్లు. వర్గీకరణ క్లాసిఫికేషన్. రాజ్యం కింగ్డమ్ ప్లాంటే. విభాగం డివిజన్ యాంజియోస్పర్మ్స్. వర్గం క్లాస్ డికోటైల్డెనే. క్రమం ఆర్డర్ సపిండేల్స్. కుటుంబం ఫ్యామిలీ రూటిసియాయ్. జాతి జీనస్ సిట్రస్. ప్రజాతి స్పీషీస్ సిట్రస్ లిమిటర్. ఆకృతి లక్షణాలు మోర్ఫలాజికల్ ఫీచర్స్. 1. వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్. తల్లి వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. పక్కవేర్లు విస్తరించి మొక్కకు బలాన్ని ఇస్తాయి. 2. కాండం స్టెమ్. చెట్టు మాదిరిగా కఠినంగా వుడి ఉంటుంది. కొమ్మలపై ముళ్ళు థార్న్స్ కనిపిస్తాయి. 3. ఆకులు లీవ్స్. సాదా ఆకులు సింపుల్ లీవ్స్ గ్రీన్ రంగులో మెరిసేలా ఉంటాయి. ఆకుల అంచులు కొంచెం దంతాల్లా సరేటెడ్ మార్జిన్స్ ఉంటాయి. 4. పువ్వులు ఫ్లవర్స్. తెల్లటి రంగులో సువాసనతో ఉంటాయి. ద్విలింగ పుష్పాలు బైసెక్సువల్ ఫ్లవర్స్. పుష్ప క్రమం సాధారణంగా సాలిటరీ లేదా చిన్న సమూహాలలో ఉంటుంది. 5. పండు ఫ్రూట్. పండ్లు గుండ్రంగా లేదా కొద్దిగా అండాకారంలో ఉంటాయి. తొక్క పలుచగా పచ్చ నుండి పసుపు రంగులో ఉంటుంది. హెస్పెరిడియం అనే ప్రత్యేక పండు రకం. గుండ్రంగా ఉండి లోపల రసభరితమైన గుజ్జు ఉంటుంది. పండు తొక్కలో తైల గ్రంథులు ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. రీప్రొడక్షన్. సాధారణంగా గ్రాఫ్టింగ్ ద్వారా పెంచుతారు. పుష్పాలు స్వయంపరాగ సంపర్కం సెల్ఫ్ పాలినేషన్ ద్వారా ఫలదీకరణం పొందుతాయి. పర్యావరణ అవసరాలు ఎకాలజీ. ఉష్ణమండల వాతావరణంలో ట్రాపికల్ క్లైమేట్ బాగా పెరుగుతుంది. 25 డిగ్రీల సెల్సియస్ నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం. మంచి నీటి పారుదల వెల్ డ్రైన్డ్ సాయిల్ అవసరం. బత్తాయి మొక్క వ్యాధులు మరియు నివారణ. బత్తాయి మొక్క సిట్రస్ లిమిటర్ లో సాధారణంగా కొన్ని ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ కారణంగా వ్యాధులు వస్తాయి. వాటి లక్షణాలు మరియు నివారణ ఇలా ఉన్నాయి. 1. సిట్రస్ కాంకర్. కారణం బ్యాక్టీరియా. లక్షణాలు ఆకులు కొమ్మలు పండ్లపై గోధుమ రంగు మచ్చలు. ఆకులు రాలిపోవడం. నివారణ సోకిన ఆకులు కొమ్మలు తొలగించాలి. కాపర్ ఆధారిత మందులు స్ప్రే చేయాలి. తోటలో శుభ్రత పాటించాలి. 2. గమూసస్. కారణం ఫంగస్. లక్షణాలు కాండం నుంచి గమ్ లాంటి ద్రవం బయటకు రావడం. చెట్టు బలహీనంగా మారడం. నివారణ నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. ప్రభావిత భాగాన్ని శుభ్రపరచి ఫంగిసైడ్ అప్లై చేయాలి. 3. లీఫ్ మైనర్. కారణం పురుగు. లక్షణాలు ఆకులపై తెల్లని వంకర గీతలు. ఆకులు వంకరగా మారడం. నివారణ నిమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. అవసరమైతే కీటకనాశకాలు ఉపయోగించాలి. 4. ఫ్రూట్ రోట్. కారణం ఫంగస్. లక్షణాలు పండ్లు కుళ్ళిపోవడం. నల్లటి మచ్చలు. నివారణ పండ్లు నేలపై పడకుండా చూసుకోవాలి. ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. 5. సిట్రస్ గ్రీనింగ్ HLB. కారణం బ్యాక్టీరియా. లక్షణాలు ఆకులు పసుపు రంగులోకి మారడం. పండ్లు చిన్నగా రుచి తక్కువగా ఉండడం. నివారణ సోకిన మొక్కలను తొలగించాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పురుగులను నియంత్రించాలి. సాధారణ నివారణ సూచనలు. ఆరోగ్యకరమైన నర్సరీ మొక్కలు మాత్రమే నాటాలి. తోటలో శుభ్రత శానిటేషన్ పాటించాలి. సరైన నీటి పారుదల ఉండాలి. సమయానికి ఎరువులు వేయాలి. రసాయనిక లక్షణాలు కెమికల్ కాంపోజిషన్. విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం, సిట్రిక్ యాసిడ్, షుగర్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.